స్తోత్రం కలుగునుగాక. దేవుని మహాకృపను బట్టి మరొక మాసాన్ని దేవుడు తన దయ వలన మనకు అనుగ్రహించినందుకై ప్రభుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాం. ఈ మొదటి ప్రభుదినం ఈ మాసములో ఆరాధించిన ప్రతి ఒక్కరికి ప్రభు యేసుక్రీస్తు వారి పేరట శుభాలు తెలియజేస్తుంటున్నాం. దేవుని వాక్యం చదువుకుందాం. ఒకటి మర్చిపోయాం. రెడ్డి కాలేజ్ ఉన్నారా? రెడీనక్క. ఈరోజు మార్తమ్మ గారి మనవరాలకి అన్నప్రాసం మందిరమే చేయాలని వాళ్ళు ఆశపడ్డారు. ఆఖరిలో వారు మీకు అల్పాహారాన్ని కూడా అందించాలని కోరుకున్నారు. ఈ విషయాలని దృష్టిలో ఉంచుకొని ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాం. దేవుని వాక్యం చదువుకుందాం. అపోస్తుడైన పౌలు గారు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. అపోస్తుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. మరొకసారి ఆ మాట నేను చదువుతున్నాను. సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. ప్రభు సహాయం కొరకై చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, అద్వితీయ సత్యదేవ, మీరు పంపిన క్రీస్తు యేసు వారి యందు విశ్వాసం ఉంచడం ద్వారా మాకు అనుగ్రహించిన నిత్య రక్షణకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నారు. మీ మహాప్రేమ చేత దోషులము, అపరాధులము, పాపములో ఉన్న మమ్మలను ప్రేమించి వెదికి రక్షించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నారు. మా రక్షణ కొరకే ఎంతో మూల్యాన్ని మీరు సమర్పించారు. అది వెలకట్టలేదే. అటువంటి విలువైన రక్తము ద్వారా మమ్మల్ని కొని విమోచించి మీ రక్తం ఇచ్చి కొనబడిన సంఘములో మమ్మల్ని చేర్చి మమ్మల్ని దినదినమును మీ వాక్య ఆహారము చేత పోషిస్తున్నందుకు స్తుతిస్తున్నాను. దీని సంఘమును జరుగుతున్న కూడికలు చేర్చబడిన ప్రతి కుటుంబమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఆయా కుటుంబ ప్రియులు ప్రార్థనా సహాయాన్ని కోరి ఉంటుండగా ఎవరెవరి కుటుంబంలో ఏ అక్కర ఉన్నది ఎరిగిన దేవుడవు జ్ఞాపకం చేసుకుని వారికి తృప్తి కలిగించి మీ నామానికి మహిమ తీసుకొచ్చే కార్యాలు వారి జీవితాలలో, కుటుంబాలలో జరిగించుకొని మహిమ పొందండి. మా ఎదుట ప్రభా సిల్వర్ జూబ్లీ మీటింగ్స్ ఉన్నాయి, జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ 2 దినాలు ప్రత్యేకపరచండి. మంచి వాతావరణం మీరు అనుగ్రహించండి. మీ పక్షంగా మీ వాక్యం అందించడం సిద్ధపరచబడుతున్న దేవుని దాసులను బలపరచండి. మంచి ఆరోగ్యాలు వారికి ఇవ్వండి. ఆత్మీయమైన జీవాహారమును మీరు సంఘమునకు చేరువచ్చు వారికి అనుగ్రహిస్తారని విశ్వసిస్తూ ఆ దినముల కొరకే సంఘం యావత్తును మీరు సిద్ధపరచమని ప్రార్థనాపూర్వకంగా ప్రతి కార్యాన్ని చక్కబెట్టుటలో వివేచన, జ్ఞాన హృదయాలు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఈ దినంలో చేరి వచ్చి మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ చదవడిన ప్రతి ప్రకటన మీ చేతుల్లో పెడుతూ ఈ లేఖన భాగాలను కూడా మీ దైగల హస్తాలకు అప్పగిస్తూ నిలిచిన వాడు వచ్చేవాడు మరుగు చేయండి. మీ బూరగా మాత్రము వాడుకొని మహిమ పొందమని, నమ్మిన నీ ప్రజలను జీవపరచమని, నమ్మని వారిని తట్టు ఆకర్షితులకు రక్షణ పొందుట కృప చూపమని మీ రక్షకుడైన క్రీస్తు యేసు వారి యొక్క అత్యున్నత నామమున స్తుతిస్తూ ప్రార్థిస్తూ వినయమై వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన సహోదర సహోదరులారా, అపోస్తుడైన పౌలు గారు తెస్సలోనికీయులకు సంఘానికి రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 21వ వచనాన్ని మనం చదువుకున్నాం. ఇక్కడ చదవబడిన మాటలు మనము గమనిస్తే
సమస్తమును పరీక్షించాలి అనే మాటను చూస్తాను. ప్రతిదానిని పరీక్షించాలి. మనం ఎక్కడికైనా ఏదైనా ఒక వస్తువు కొనాలన్నా మనం దాన్ని ఏం చేస్తాం? బాగా పరీక్షిస్తాం. స్త్రీలకు బాగా తెలుసు. కూరగాయల బండి దగ్గరికి వెళ్తే ఏం చేస్తాం? బాగా పరిశీలిస్తారు కదా. పరిశీలన అవసరం. దేవుని వాక్యం కూడా అదే చెప్తున్నది. పరీక్ష చాలా అవసరం. ఇది ఈ మాసము అకౌంట్స్ వాళ్ళకి కదా, ఇది లాస్ట్ కదా ఇయర్, ఫైనాన్షియల్ ఇయర్ మార్చ్. ఇది చాలా టఫ్ అయితే ఈ మాసం అంతా వాళ్ళకి కనీసం తినడానికి తాగడానికి కూడా టైం స్పెండ్ చేసే అవకాశాలు వాళ్ళకి తక్కువగా ఉంటాయి. అలాగే చదువుతున్న పిల్లలకు కూడా ఈ మాసం చాలా టఫ్ కదా. ఎందుకు అంటే పరీక్షలు అంటేనే ఒక పెద్ద తలనొప్పి. పరీక్షలు లేని చదువు అయితే చాలా హ్యాపీగా ఉంది కదా. కానీ పరీక్ష అవసరం అనేది కనబడతా ఉంది ఇక్కడ. టీచర్స్కి ఇది టఫ్ మంత్, అలాగనే ఎగ్జామ్స్ రాసే వారికి కూడా చాలా కష్టమైనది. అలాగైతే విశ్వాస జీవితానికి పరీక్ష అవసరమా కాదా? ఏమంటారు? అవసరమా కాదా? గట్టిగా చెప్పలేకపోతున్నారు. రాత్రి ఒకరు చాలా వేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు అందరూ బలలో చేశారు కదా, వేశారు కదా చాలామంది. ఇక్కడ బలలో చేయి వేయని వారు చేయి పైకి లేకపోతే, బలలో చేయి వేయని వారు పైకి లేకుండా ఒకసారి చూద్దాం. రైట్, 1 2 3 4 5. ఇంకానా? వెరీ గుడ్. ఇటువైపు నుంచి ఒక చేయి కూడా లేవలేదు. పురుషులు చాలా మంచి హృదయం కలిగిన వారు. మంచిది. మీ అందరూ ఆరాధన చేసేవారు సిద్ధపాటు కూడికలో ఉన్నారా? సిద్ధపరచుకునే కూడిక అవసరం ఉందా లేదా? అమ్మా ఉందా? ఏం చెప్తారా ఇప్పుడు సరిగా? ఉంటే ఏం చేయాలి? సిద్ధపరచుకునే కూడిక అవసరత ఆరాధించే వ్యక్తికి ఉంటే ఏం చేయాలి? అక్కడెక్కడ వినబడుతుంది, అంతటా వినబడట్లా. నేను ఒక దగ్గర చూసిన విషయాన్ని మీకు తెలియజేస్తాను. ఒక సంఘములో సిద్ధపరుచుకునే కూడికకు రాకపోతే ఆదివారం రోజున బల్ల కూడా అయినా, ఆదివారం రోజున అయినా ఏమిడు విజ్ఞాపన కూడిక, సిద్ధపరుచుకునే కూడిక రాని వ్యక్తికి ఆరాధన లేదు ఆదివారం. బల్ల ఇవ్వటానికి ఇష్టపడ్డా ఆయన. ఎందుకు? ప్రశ్నించారు అందరూ. ఇదేంటి అంకుల్, మేము ఎప్పుడు ఆరాధన చేసేవాళ్ళం, మీరు ఇలాగంటే అవును తెలుసు నాకు, మీరు విజ్ఞాపన కూడికి వచ్చారా అని అంటే తలకాయ నేలకేస్తారు. అప్పుడు చెప్పరు సమాధానం. బల్ల ఇవ్వకపోతే ఏమడుగుతారు వాళ్ళు? మాకు ఇవ్వలేదే అని ప్రశ్నిస్తారు. ఇప్పుడు చెప్పండి, బల్ల తీసుకోవాలా లేదా చెప్పండి. సిద్ధపరుచుకునే కూడికి రాని వ్యక్తులు బల్ల తీసుకోవాలా లేదా? బయటికి రావట్లే మాట. ఏమంటారు? ఏంటండి అర్థమైందా నేను అడిగిన ప్రశ్న? అర్థమైందా లేదా? ఎస్ ఆర్ నో? కాబట్టి ఈసారి ప్రయత్నం చేయండి. వచ్చే విజ్ఞాపన కూడికకు రావడానికి ఏం చేయాలి? మీరు ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. సరే, విజ్ఞాపన కూడిక ఒకటి వస్తే సరిపోతుందా అని అంటే, ఆదివారం రొట్టెలో చేస్తున్నారు, పాత్రలో చేస్తున్నారు కదా. అసలు ఎంత స్పీడ్గా వెళ్తున్నారు గేట్ బయటికి. ఎందుకు అంత స్పీడ్గా బయటికి వెళ్తున్నారు? ఎందుకంటే వీళ్ళు ఎక్కడ తొందరగా ప్రార్థన ఆపేస్తే మధ్యలో లేచి వెళ్ళటం కష్టం కదా అనుకొని చాలా స్పీడ్కి వెళ్తున్నారు. బయటికి వెళ్ళిన తర్వాత చిన్నగా దిగుతారు మెట్లు.
ఇలాంటి వారికి వాక్య కూడిక అవసరమా కదా? వాక్య కూడికి వస్తే వాక్యం అర్థమైతే అసలు మనము బల్లలో చేసి వెళ్ళిపోవాలా, లేకుంటే వాక్య కూడికలో కూడా కూర్చొని మనం విని వెళ్ళాలా అనేది అర్థమవుతుంది. ఇవి అర్థం కాని వ్యక్తులు, సిద్ధపరచుకుడికి అర్థం కాని వ్యక్తులు ఎలా ఉంటారు అని అంటే, మనల్ని మనం ఒకసారి ఏం చేసుకోవాలి? పరీక్షించుకోవడం అవసరం. విద్యార్థులకు పరీక్షలు అవసరమో, ఫైనాన్షియల్ ఇయర్ బ్యాంకర్స్కి ఎలాగూ పరీక్ష అవసరమో, విశ్వాస జీవితానికి పరీక్ష కూడా అంటే అవసరమా కదా? రైట్. ఇప్పుడు దేవుని మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. తెస్సలోనికీయులకు రాయబడిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో మనం చదువుకున్న మాటను చూస్తే, సమస్తమును ఏం చేయమన్నారు? పరీక్షించాలి. ఏది పరీక్షించాలట? తినేదానిని పరీక్షించాలి కదా, వినేదానిని కూడా చేయాలి, పరీక్షించాలి. వినేదానిని ఎలా పరీక్షించాలి? ఒక మాటని యోబు గ్రంథం 34వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నాను చూడండి. యోబు గ్రంథం 34వ అధ్యాయం 3వ వచనం చదువుకున్నా. వినండి జాగ్రత్తగా, అందరు తీశారా? 34వ అధ్యాయము వచనం 3 మన ప్రియులు చదివి వినిపించారు చూడండి. అంగిలి ఆహారమును రుచి చూచినట్లు చెవి మాటలను, మనం వినేదానిని కూడా పరీక్షించాలి. ఏమి వింటున్నామో ఏమి వినటం లేదో కూడా మనం ఏం చేయాలట? పరీక్షించాలి. పరీక్షించాలంటే ఏముండాలి మనకి? వినేదానిని పరీక్షించాలంటే ఏముండాలి మనకి? ఏముండాలండి? వినేదానిని, నువ్వు స్పష్టంగా వినేదానిని పరీక్షించాలంటే ఏముండాలి? చెవి కావాలి. ప్రకటన గ్రంథములో మనం ఏం చూస్తాం? ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట చెవి గలవాడు. చెవులు ఉన్నాయి అందరికీ. చెప్పబడిన 2-3 మాటలు ముందు విన్నారా? అందరూ విన్నారా లేదా? విని విడిచిపెట్టారా? రైట్. చెవి ఏం పరీక్షిస్తుంది చెప్పండి? మాటను పరీక్షిస్తుంది. అందుకే జాగ్రత్తగా వింటారు. క్లాసులో చెప్పే లెసన్ని పిల్లలు జాగ్రత్తగా వినకపోతే ఆ లెసన్ ఆ పిల్లలకి ఏం కాదు, అర్థం కాదు. తర్వాత ఆ లెసన్ మీద నువ్వు ఏ ప్రశ్న అడిగినా ఆన్సర్ చేయలేదు. కారణం ఏంటి అంటే అతను ఏం చేయలేదు, లెసన్ వినవా. దేవుని వాక్యం చెప్తున్న మాట కూడా వినకపోతే నీకు చెవి ఏమి లేనట్లు. ఒకవేళ ఉన్నా కానీ ఆ చెవి ఏం చేయట్లేదు, వినపడే చెవి కాదు. కనుక దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తున్న మాటలు. చెవి మాటలను పరీక్షించును. 3వది జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. 34వ అధ్యాయం యోబు గ్రంథమే 3వ వచనంలో మొదటి మాట చూడండి. మీరు ఏదైనా ఆహారాన్ని వండిన తర్వాత అందులో కారం ఉందో ఉప్పు ఉందో, అది రుచిగా ఉందో లేదో తెలియాలని అంటే ఆ ఆహారం ఎక్కడికి వెళ్ళాలి? నాలుక మీద ఉంటే తెలియదు. అర్థమైందా? నాలుక మీద ఈ చివర పెట్టుకుంటే రుచి తెలుస్తుందా? తెలియదు. అది ఎక్కడ వరకు వెళ్తే తెలుస్తుంది? అంగిలి వరకు వెళ్ళాలి. ఎందుకంటే అక్కడ ఉన్నాయి రుచిని తెలియజేసే గ్రంథులు కొన్ని ఉన్నాయి నాలుక మీద. అక్కడ వరకు వెళ్లకుండా నీవు సేవించిన పదార్థము రుచి గలదో లేనిదో, ఉప్పు ఉన్నదో లేదో, కారం ఉన్నదో తెలియాలనంటే అంగిలి పరీక్షిస్తుంది, అంగిలి తెలియజేస్తుంది. తినే ఆహారానికే పరీక్ష ఉంటే, వినే మాటకే పరీక్ష ఉంటే, చదువుతున్న వారికి ఏమి, ప్రతి ఒక్కరికి పరీక్ష ఉంటే మన విశ్వాస జీవితానికి ఖచ్చితంగా ఏముండాలి? పరీక్ష ఉండాలి. నా ప్రియులు తెలియజేశారు, మనం సరిగా ప్రార్థన చేయట్లేదేమో అన్నారు. అంటే దేనికన్నట్లు?
మన ప్రార్థనా జీవితాన్ని మనం ఒకసారి ఏం చేసుకోవాలి? పరీక్ష చేసుకోవాలి. కనుక ప్రభునందు ప్రియ సహోదర సహోదరుల, బైబిల్ గ్రంథములో ఇలాగూ పరీక్షలు చాలా ఉన్నాయి మనం జ్ఞాపకం చేసుకోవడానికి. సమస్తమును ఏం చేయాలంటే పరీక్షించాలి అన్నాడు. యెషయా గ్రంథం 34వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుదాం, చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 34వ అధ్యాయము వచనం 16 చదువుదాం, చూడండి మొదటి మాట. ఇక్కడ చూస్తున్నారా? యెహోవా గ్రంథమును ఏం చేయాలంట? పరిశీలించి చదవాలి, పరిశీలించి చదువుకోవాలి అనే మాటను మనం ఇక్కడ గమనిస్తున్నాం. గ్రంథమును పరిశీలించి చదువుకోవటం చాలా అవసరం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనం కూడా చదువుదాం, చూడండి పిల్లలు. ప్రసంగి జ్ఞాని అయి ఉండెను, అతడు జ్ఞానులకు జ్ఞానము బోధించెను. అతడు ఆలోచించి సంగతులు పరిశీలించి అనేక సామెతలను అనుక్రమపరచెను. ఇక్కడ వింటున్నారా? జ్ఞాని ప్రసంగి అయ్యాడు, ప్రసంగి జ్ఞాని అయ్యాడు. జ్ఞానులకు జ్ఞానమును బోధిస్తున్నాడు ప్రసంగి అయిన జ్ఞాని. జ్ఞానమును బోధిస్తుంటున్న ఈ ప్రసంగి ఏం ఆలోచించాడంట? సంగతులను ఏం చేశాడు? పరిశీలించాడు. సంగతులు పరిశీలించాడు. ఏమి సంగతులు పరిశీలించాడు? ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయంలో మీరు చూస్తే అక్కడ ఏమేమి పరిశీలించాడో ఒక మాట మనకు సహాయకరంగా ఉంటుందని నేను జ్ఞాపకం చేస్తున్నాను, చూడండి. 1వ అధ్యాయం 14వ వచనం నుండి ఆ మాటలు చూడొద్దాం, చూడండి ఒకసారి. నేను చూచితిని, అవన్నీ వ్యర్థములే. 15 చూడండి. వంకరగానడు దానిని చక్కబరచ శక్యం కాదు, లెక్కకు రాదు. మనస్సు నిలిపి జ్ఞానాభ్యాసమును వెర్రితనమును మతిహీనతను తెలుసుకుంటకు ప్రయత్నించితిని. అయితే ఇది గాలికే ప్రయాసపడినట్టే అని తెలుసుకుంటుని. విస్తారమైన జ్ఞానాభ్యాసము చేత విస్తారమైన దుఃఖము కలుగును. అధిక విద్య సంపాదించిన వానికి అధిక శోకము కలుగు. ఇక్కడ గమనిస్తున్నారా? జ్ఞాని ఏం పరిశీలించాడట? సూర్యుని క్రింద జరుగు ప్రతి క్రియను పరిశీలించాడు, పరీక్షించాడు. పరీక్షించి 17వ వచనం పలికిన మాట, జ్ఞానాభ్యాసమును వెర్రితనమును మతిహీనతను తెలుసుకుంటూ ప్రయత్నము చేసితిని. ఈయన చేసిన ప్రయత్నం చూడండి, తెలుసుకోవాలని ప్రయత్నం చేశాడు. అందుకే ఆయన తెలియజేస్తున్నాడు, ప్రసంగి 12:9 అంటాడు, ఆలోచించి సంగతులు పరిశీలించి అనేక సామెతలను ఏం చేశాట? అనుక్రమ పరిచాడు. కనుక ప్రభునందు పిల్లరా, మనం వినే మాటని, చేసే పనిని, ప్రతి దానిని మనము పరిశీలించుకోవాలి. పరిశీలన చేసి మనము అప్పుడే అది తెలియచేయటం, అది అవసరం అని మాటలు తెలియచేయబడతాయి. ఒక కారును తయారు చేశాడు కారు కంపెనీ. కారు తయారైపోయిన తర్వాత దాన్ని ఏం చేస్తాడు ఆ వ్యక్తి? కారు అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత దాన్ని బయటకు తీసుకురావాలంటే దానికి ముందు ఏం చేస్తాడు ఆయన? టెస్ట్ డ్రైవ్ చేస్తాడు కదా, దాన్ని టెస్టింగ్ చేస్తాడు. అన్ని బాగున్నావా లేదా, ఇంజిన్ పర్ఫెక్ట్గా ఉందా లేదా, వీల్స్ బాగున్నాయా లేవా, దాన్ని టెస్ట్ డ్రైవ్ అంటారు. అంటే మొదటగా అతను ట్రైల్ చూస్తాడు. చూసిన తర్వాత అంత పర్ఫెక్ట్ అనుకున్న తర్వాత అప్పుడు ఏం చేస్తాడు? కార్ని మార్కెట్లో పెడతాడు. అలాగే ప్రభునందు ప్రియులారా, మనము వినే ప్రతిదీ కానీ, మాట్లాడే ప్రతిదీ కానీ, చేసే ప్రతిదీ కానీ పరీక్ష చాలా అవసరం. మన విశ్వాస జీవితానికి చాలా అవసరం. జ్ఞాని చెప్తా ఉన్నాడు,
ఏమంటున్నాడు అని అంటే, ఆలోచించి సంగతులు పరిశీలించి అనేక సామెతలను ఏం చేశాడంటే ఆయన క్రమపరిచాడు. ఈయన జ్ఞానోపదేశం వినటానికి ప్రజలు ఎలాగూ ఆనాడు ఆయన యొద్దకు వచ్చారో ఆ సంగతులన్నీ మనము గ్రంథము ద్వారా తెలుసుకుంటాం. ప్రభునందు ప్రియ సహోదర సహోదరులరా, సమస్తమును పరీక్షించాలి అనే మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎందుకు పరీక్షించాలో మనకు అర్థమవుతా అనే విషయాలు. ఆ పరీక్షలో మనకు మంచిగా కనబడితే కదా మార్కులు బాగా వస్తాయి కదా, కరెక్ట్ ఆన్సర్ చేస్తే మార్కులు బాగా వస్తాయి. ఆహారం టేస్ట్గా అనగా రుచిగా అన్ని సమపాళ్ళలో ఉంటే ఏం చేస్తారు, మార్కులు వేసి ఒక ఆయన అన్న ఉన్నాడు ఇక్కడ మన దగ్గర కదా, టేస్ట్ చేసిన తర్వాత మార్కులు వేస్తాడు ఒక ఆయన. అంటే టేస్ట్ చేసిన తర్వాత బాగుంది అని చెప్పేసి మార్కులు ఇస్తాడు ఆయన. అంటే అది రుచిగా ఉన్నది అని అంటే అందరూ కూడా ఏం చేస్తారంటే సామెతల 31వ అధ్యాయంలో ఉన్న ఆ స్త్రీని, ఆ పిల్లలు, ఆ భర్త ఏమన్నారు చెప్పండి, ఆమెను పొగిడారు. ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఇంటి వారందరికీ సిద్ధపరిచి అందిస్తుంటున్న ఆ గృహిణిని ఆ ఇంటి వారందరూ పొగిడారు. తన కుటుంబం అంతా ఆరోగ్యకరంగా ఉండాలని ఆ గృహిణి ఎంతో ప్రయాసపడి సిద్ధపరుస్తూ ఉన్నది రుచిగల భోజ్యాలను. అలాగైతే ప్రభునందు ప్రియులారా, దేవుడు కూడా తన కుటుంబము, తన స్వరక్తమిచ్చి సంపాదించిన స్థానిక సంఘము ఆరోగ్యకరముగా, క్షేమకరముగా, అది ఇంకా ఇంకా ప్రకాశించాలని, వృద్ధిలోకి రావాలని దేవుడు కూడా అంతే కోరుకుంటున్నాడు. అందుకొరకై దేవుడు మనల్ని పరీక్షకు అప్పగించేవాడుగా ఉన్నాడు. కొన్నిసార్లు కొందరిని దేవుడు అలాగూ పరీక్షకు అప్పగించిన సంగతులు గ్రంథము ద్వారా మనం తెలుసుకుంటాం. ఆదికాండం 22వ అధ్యాయాన్ని మీరు చూస్తే మొదటి వచనంలో ఈ మాట తెలియజేయబడతాను. మనకు తెలిసిన మాట జ్ఞాపకం చేసుకున్నాం. ఆదికాండం 22వ అధ్యాయం మొదటి వచనం. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించాడు. పరిశోధన. అబ్రహామును ఆ సంగతులు జరిగిన తర్వాత, ఏ సంగతులు అని అంటే ఆ ముందున్న సంగతులు 18 నుంచి మీరు గమనిస్తే అధ్యాయాలు, దేవుడు వాగ్దానం చేయటం, ఆ వాగ్దాన ప్రకారముగా తనకు కుమారుణ్ణి ఇవ్వటం, 18 ఆఖరి భాగాలలో మనం చూస్తే, మధ్యలో చూస్తే ఆ సంగతులు ఉంటాయి. మీదటికి నేను మరలా వస్తాను, నీకు కుమారుడు కలుగును అనే మాటను దేవుడు జరిగించాడు. 20, 22, 23 వచనాల్లో ఆ సంగతులు ఉన్నాయి. ఆ తదుపరి కుమారుడు పాలు విడిచిన తర్వాత అబ్రహాం గారు గొప్ప విందు చేశాడు. ఆ విందులో వాగ్దాన పుత్రుడు ఏం చేయబడ్డాడు? మీరు అక్కడున్న పాయింట్ చెప్తారు, మీరు అడుగుతున్నా. ఏం చేయబడ్డాడు? పరిహసించబడ్డాడు కదా. బైబిల్ భాషను జాగ్రత్తగా మాట్లాడండి. బైబిల్ భాష దాన్నే వాడండి, వేరే భాషలు కాదు. పాత్రలు ఇచ్చేటప్పుడైనా, స్తుతులు చెల్లించేటప్పుడైనా, ఎప్పుడైనా సరే బైబిల్ భాష అక్కడ ఏమో రాయబడు దాన్నే వాడాలి అంతే. పరిహాసం చేయబడ్డాడు వాగ్దాన పుత్రుడు. అప్పుడు తట్టుకోలేకపోయింది కన్నతల్లి. దేవుడు చెప్పాడు, ఆవిడ చెప్పింది చేయమన్నాడు అబ్రహాం, అంతే. నోరు మూసుకొని చేయమన్నాడు అంతే. అబ్రహాం నోరు మూసుకొని అంతే చేశాడు. ఈ సంగతులు జరిగిన తర్వాత ఈ కుమారుని ఆ తల్లి ఎంత ప్రేమించిందో, అబ్రహాము గారు ఎంతగా ప్రేమించాడో 22వ అధ్యాయం ప్రారంభోత్సవానికి వస్తే ఈ సంగతులన్నీ జరిగిన తర్వాత దేవుడు అబ్రహాం గారిని ఏం చేశాడు? పరిశోధించాడు. ఈ కుమారుణ్ణి శారం ఎంత ప్రేమిస్తుందే, శారమును కాదని ఈ కుమారుణ్ణి నాకు అర్పిస్తాడా? పోనీ అబ్రహాము ఈ కుమారుని చాలా ప్రేమిస్తున్నాడు కదా, ఈయనైనా నాకు అర్పిస్తాడా లేదా అని దేవుడు ఏం చేశాడు? అతని పరిశోధించాడు. ఆ పరిశోధనలో ఎవరు గెలిచారు చెప్పండి? ఎవరు గెలిచారు? అబ్రహాము గెలిచాడు. దేవుడు ఒప్పుకున్నాడు. ఇందువలన నీవు దేవునికి భయపడవాడు అని తెలుసుకున్నాడు.
అబ్రహాము గారి జీవితంలో దేవునికి ఎప్పుడూ భయపడి జీవించేవాడు. కనుకనే వాగ్దాన పుత్రుని నుంచి జనాంగాన్ని ఆయన వెలుపడికి తీసుకొని వచ్చాడు. రాజులను ఇచ్చాడు, రాజ్యాన్ని ఇచ్చాడు. ప్రభునందు ప్రియులారా, దేవుని వాగ్దానము ఎంత వాస్తవికమైనదో మనం గ్రహించాలి. ఆ పరిశోధనలో గెలిచిన అబ్రహాము గారి విశ్వాసము విశ్వాసులందరికీ ఎట్లా ఉంది చెప్పండి? ఒక మాదిరిగా ఉన్నది, ఒక మోడల్గా ఉన్నది. మన విశ్వాస జీవితం కూడా ఇలా ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తారు. మరొక లేఖనాన్ని మీరు చూస్తే యోబు గ్రంథము మొదటి అధ్యాయములో కూడా ఆ సంగతి మనం చూస్తాం. చూడండి, దేవుడు అంటా ఉన్నాడు, ఆయన యొద్దకు ఒక సభ జరుగుతూ ఉంది. ఆ సభలోనికి ఒక వ్యక్తి ప్రవేశించాడు. ఆ ప్రవేశించిన వ్యక్తితోటి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, అక్కడ ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేసుకున్నా. చూడండి పిల్లలు, వచనం 7 చదువుతాం. చూడండి. ఆరో వచనం కూడా చూడండి. అది దేవదూతలు యెహోవా సన్నిధిని నిలిచే ఒక సమయం వచ్చింది. ఆ సమయంలో ఆ దినమున అపవాదియగువాడు వారితో కూడా కలిసి ఏం చేశాడట? లోపలికి వచ్చాడు. లోపలికి వస్తే మనకు తెలుసు కదా, దేవుడు ఈజీగా గుర్తుపడతాడు. పెండ్లిశాలలోకి పెండ్లి వస్త్రం లేకుండా ఒక వ్యక్తి వస్తే పెండ్లి యజమానుడు ఏం చేశాడు? పెండ్లి వస్త్రం లేకుండా వచ్చావు పెండ్లి కుమారుడా అని పిలిచాడు కదా. అంటే ఈ దేవదూతల సభలోనికి ఒక వ్యక్తి ప్రవేశించాడు. వారితో పాటు కలిసి వచ్చానని మాట్లాడే కదా. మీతో పాటు కూడా వచ్చాడు ఒకటి లోపలికి. వచ్చాడా లేదా? ఇది తెలుసా మీకు? అక్కడికి వెళ్ళాడు. దేవదూతల సభ జరుగుతూ ఉంటే ఆ దేవదూతల సభలోనికి వారితో కలిసి ఒకటి లోపలికి వెళ్ళాడు. ఆ లోపలికి వెళ్ళిన వ్యక్తితోటి 7వ వచనంలో దేవుడు మాట్లాడాడు. నువ్వు ఎక్కడి నుండి వచ్చావు అని అడిగాడు దేవుడు. అప్పుడు చెప్పాడు అతను, నేనేం చేస్తాను? ఇటు అటు. ఎవరన్నా ఉన్నారా ఇటు అటు తిరిగేవారు? ఈరోజు వచ్చి ఇంకొక వారం రాకపోవటం, ఆ తర్వాత వారం వచ్చి మరొక వారం రాకపోవటం. ఉన్నారా? అటు ఇటు తిరిగే వాళ్ళు ఉన్నారు ఈ గుడిలో. అటు ఇటు తిరిగే జాబితా ఎవరితో ఇప్పుడు మీకు అర్థమైతే చాలు. అటు ఇటు తిరిగేవారు ఎవరు భూమి మీద? నేను అనలేను కానీ అక్కడ ఆ సభలో ఉన్నాడు ఒక వ్యక్తి. అతనే చెప్తున్న మాట కదా. అక్కడ ఏమంటున్నాడు 7వ వచనంలో? యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చితివి అని అడుగుగా అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చిన యెహోవాకు ప్రత్యుత్తరము ఇచ్చాను. అప్పుడు 8వ వచనం అంటున్నాడు, దేవుడు అంటున్నాడు, అందుకు యెహోవా నీవు నా సేవకుడని యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడు న్యాయవంతుడై దేవుని భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడునో లేడు. దేవుడు ఇంత నమ్మకమైన సాక్ష్యం తన భక్తుల గురించి దేవుడు ఇచ్చాడు. ఇచ్చినందుకు ఆ సభలోకి దూతలతో పాటు కలిసి వచ్చిన వాడు ఏం చెప్పాడు తెలుసా? ఆ నెక్స్ట్ వచ్చిన వాడు ఏమంటాడు? 9వ వచనం కదండి అతను అని అడుగుగా అపవాది యోబు ఓరకే దేవుని యందు భయభక్తులు కలవాడు. ఆయన నీవు అతని ఇంటి వారిని అతని కలిగిన సమస్తములు చుట్టూ కంచె వేసితివి కదా. నీవు అతని చేతి పని దీవించుట చేతనే అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించను. అతను ఏం మోపాడు చూడండి తన భక్తుల మీద. ఏం మోపాడు చెప్పండి? ఒక అపవాదిని తన భక్తుని మీద మోపాడు. అంటే ఇప్పుడు చెప్పండి, భూలోకములో దేవుని పిల్లల మీద ఒక ఆక్షేపణ చేసేవాడు, ఒక నేరాన్ని మోపేవాడు ఉన్నాడు ఒకడు అనే సంగతిని గుర్తు చేసుకోవాలి. మన వరకు మనం బాగున్నాం, పర్ఫెక్ట్గా అనుకోవటం కాదు. ఒక దినాన దేవుని సముఖంలో ఉన్నప్పుడు నేరస్థాపన చేసేవాడు ఉంటాడు. ఇదిగో ఇక్కడ పలికినట్లుగానే ఊరకే విశ్వాసం ఉంటాడు అనుకుంటున్నావా? ఆయన చుట్టూ కంచె వేశావు, అతని చేతి పనులు దీవించావు, అతని ఆస్తిని పెంచావు, ఆ దేశంలో అతను గొప్పవాడయ్యాడు.
ఇదంతా నువ్వు ఆయన చుట్టూ భద్రత ఏర్పాటు చేసిన కారణాన్ని అతను ఇలా ఉన్నాడు. ఆయన ఊరకే లేడు, విశ్వాసం ఉంచి నీ మీద. ఇంత భద్రత, ఇంత క్షేమం, ఇంత చుట్టూ ఉంది కాబట్టి అతను నీ మీద విశ్వాసం ఉంచాడు. అవన్నీ తీసేయి, నీ మీద విశ్వాసం తోడలేదు, నీకే అర్థమవుతుందని దేవునికి అతను ఏం చేశాడు చెప్పండి? ఒక ప్రశ్న సంధించాడు. దేవునికి ఒక ప్రశ్న సంధించాడు. దేవుడు ఏం చేశాడు? ఆ తర్వాత చూడండి ఆ మాట. చూస్తున్నారా ఎన్ని పౌరుష పదాలు మాట్లాడాడు ఇందులో, ఎన్ని పౌరుష పదాలు దేవుణ్ణి ఎంతగా రోషం వచ్చేలాగా మాట్లాడాడు చూడండి అపవాది. ఏమంటున్నాడు? ఆ మాటలు మరొకసారి చూద్దాం చూడండి. నెంబర్ 1, నీవేం చేయాలి? నీ చేతితోటి నీ భక్తులు నువ్వేం చేయాలి? మొక్కాలి. నెంబర్ 1. రెండోది, ఎప్పుడైతే నువ్వు మొక్కుతావో అప్పుడే నీ ముఖం మీద అతను ఏం చేస్తాడు? దూషిస్తాడు. అంటే ఆయన మొక్కగానే తన భక్తుల్ని తన దేవునికి ఎలా చేస్తున్నాడు ఈ వ్యక్తి? దూషించేటట్లుగా మరొకటి మొక్కుతా ఉన్నాడు. మూడోది, దూషించి నిన్ను విడిచిపోవను. మూడోది, ఇటు ఈ మాట మీరు జాగ్రత్తగా వినండి ఒకసారి. ఒకరోజు ఒక భర్త భార్యను ఏదో మాట వినలేదో, చెప్పింది చేయలేదో, ఏదో ఒక దెబ్బ కొట్టాడు. ఎదురుగా ఒక వ్యక్తి చూస్తా ఉన్నాడు ఇదంతా. అతను ఎవరో కాదు, ఆవిడకి అన్న వరుస అవుతాడు. సొంత అన్న కాదు కానీ అన్న వరుస అవుతాడు. అతను కూర్చొని ఉన్నాడు, ఈ సంఘటన అంతా చూస్తున్నాడు. ఆయన తన భార్యను చేయి చేసుకోవడం చూస్తున్నాడు. అతను అన్నాడు, ఇంకొకసారి చెయ్యి మా చెల్లెల మీద వేసావంటే ఆయన ఊరుకో అన్నాడు. ఏం చేస్తావని మళ్ళీ చెయ్యేశాడు భార్య మీద భర్త. ఇదే నీకు చెప్పటం, ఇంకొకసారి నువ్వు చెయ్యేస్తే ఒప్పుకోను అన్నాడు. ఏం చేస్తావని మూడోసారి చెయ్యి చేసుకున్నాడు. ఇప్పుడు విషయం నీకు అర్థం అవ్వాలి. విషయం నీకు అర్థమైతే అసలు గొడవ ఎక్కడొస్తుంది చెప్పండి? మూడో వ్యక్తి కూర్చున్నాడు, మాట్లాడుతున్నాడు, ఊరికంతే రెచ్చగొడుతున్నాడు అంతే. నువ్వు చెయ్యేస్తే ఊరుకో, నువ్వు కొడితే ఊరుకో అని అంటున్నాడు. ఇతన్ని రెచ్చగొడుతున్నాడు. దెబ్బతింటుంది ఎవరు? ఏ పాపం ఎరుగని ఒక స్త్రీ. ఆ విధంగా కూర్చున్న వ్యక్తి లేవటం లేదు, ఇతన్ని మాత్రం ఎన్నిసార్లు కొట్టించాడు ఆవిడ్ని. చివరికి దెబ్బలు తిన్న ఆవిడ అంటుంది, నువ్వు నోరు మూసుకోన్నా, నువ్వు నోరు మూసుకో, ఇప్పుడు నువ్వు మాట్లాడటం వల్ల నాకు ఒళ్ళు ఏమవుతుంది, అపవాది కూడా ఇప్పుడు ఏం చేస్తాడంటే ఇటు దేవుణ్ణి రెచ్చగొడుతున్నాడు, రెండోది తన భక్తుని కూడా ఏం చేస్తున్నాడు? నీ ముఖం మీద వేస్తాడు. అంటే దేవునికి భక్తునికి మధ్య అపవాది ఏం చేస్తాడు చెప్పండి? చాలాసార్లు మన విశ్వాసానికి ఇలాంటి పరీక్ష ఎదురవుతుంది. ఇటువంటి సమయంలో చాలా జ్ఞానం కలిగి, వివేకం కలిగి ఉండాలి. అందుకే ఇక్కడ జ్ఞాపకం చేస్తూ అపవాది అంటున్నాడు, 3 మాటలు చెప్పాడు. నువ్వు మొత్తాలి, నీ ముఖం మీద ఉమ్మేస్తాడు, అతను విడిచిపోతాడు. తర్వాత అంటున్నాడు 12వ వచనంలో చూడండి, దేవుడు రోషం వచ్చి ఆయన పలికిన మాట చూడండి. యెహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తము ఎక్కడుంది? నీ వశము. అంటే దేవుడు చాలా చాలా అపవాది చెప్పినట్టుగా చేశాడని అనుకోవడానికి లేదు. ఇక్కడ దేవుడు ఏమిస్తున్నాడంటే అపవాదికి ఒక అవకాశం ఇస్తున్నాడు. నీ వశమున సమస్తము, ఇప్పుడు నా వశములో ఉన్నావు కదా, కంచె వేశాను, నేను భద్రపరుచున్నాను కదా, ఇప్పుడు నీ వశం చేస్తున్నాను, ఉన్నదంతా నీకు ఇచ్చేస్తున్నాను అని దేవుడు మాట్లాడుతున్నమాట. రెండోది అంటున్నాడు, అతనికి మాత్రము ఏ హానియు చేయకూడదు. అతనికి ఏ హాని చేయటానికి నీకేం లేదు, పర్మిషన్ లేదు. అపవాదికి ఇవి ఇచ్చాడండి. 2 మాటలు చెప్పాడు దేవుడు. అతను 3 చెప్తే దేవుడు 2 చెప్పాడు. ఒకటి, నీ వశము చేశా, అతనికి ఉన్నదంతా నీ వశము చేశా, కానీ నీవు ముట్టకూడదు ఏంటంటే అతని ప్రాణాన్ని మాత్రము ముట్టడానికి నీకు పర్మిషన్ లేదు. ఎన్ని పరిస్థితులు ఎదుర్కొన్నాడు పిల్ల యోబు గారు, తన జీవితంలో ఎన్ని పరిస్థితులు ఎదుర్కొన్నాడు.
ఒక మాటని యోబు గ్రంథములోనే 12వ అధ్యాయం లేక 11వ అధ్యాయము ప్రారంభ వచ్చిన మాటలు చదువుకున్నా చూడండి. 11వ అధ్యాయం యోబు గ్రంథము. జోఫర్ గారు ఇలా మాట్లాడుతున్నారు తన స్నేహితుడు యోబు గారితో. ఇక్కడ జోఫరు చాలా మాటలు మాట్లాడాడు యోబు గారి గురించి. ఎన్ని మాటలు మాట్లాడాడంటే చాలా మాటలు మాట్లాడాడు. అయితే ఇక్కడ మనం గమనిస్తున్నట్లయితే యోబు గారు 12వ అధ్యాయంలో సమాధానం చెప్పాడు. ఏమంటున్నాడు చూడండి 12వ అధ్యాయంలో. అప్పుడు యోబు ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చాను, నిజముగా లోకములో మీరే జనులు, మీతోనే జ్ఞానము గతించిపోవును, అయినను మీకున్నట్టు నాకును వివేచన శక్తి కలిగి ఉన్నది. నేను మీకంటే తక్కువ జ్ఞానము గలవాడను కాను. మీరు చెప్పిన వాటిని ఎరుగని వాడెవడు? దేవునికి మొర్రపెట్టి ప్రత్యుత్తరములు పొందని వాడైన నేను. ఇక్కడ చూస్తున్నారా, యోబు గారు చాలా చక్కగా ఈ మాటలు వివరిస్తున్నారు. జోఫర్ గారికి చాలా సంగతులు అర్థం కాదు, చాలా సంగతులు అర్థమవలసినవి ఉన్నాయని ఇక్కడ ఈ మాటలు తెలియచేయబడుతూ ఉన్నాయి. ఇప్పుడు చూడండి 4వ వచనం చదువుదాం. నా స్నేహితునికి అపహాసాస్పదముగా ఉండవలసి వచ్చెను, నీతియు యథార్థతయు గలవాడు అపహాస్యాస్పదముగా ఉండవలసి వచ్చెను. యోబు గారు పలికిన చాలా గంభీరమైన మాట. తన స్నేహితుని చేతిలో యోబు ఎలా ఉన్నాడట? దేవుడే నీతిమంతుడు యథార్థవంతుడు అని మాట్లాడితే ఇటువంటి వాడు స్నేహితుల చేత అపహాస్యాస్పదముగా ఉండవలసి వచ్చింది. అందుకు యోబు గారు ఒక 2-3 మాటలు జ్ఞాపకం చేశాడండి. 5వ వచనం నుంచి 9వ వచనం వరకు ఒక 4 లేక 5 మాటలు ఉన్నాయి, వాటిని జ్ఞాపకం చేసుకున్నాను. 5వ వచనం మొదటి మాట, దుర్దశ నందుని వాడు 1, 2 6వ వచనం, దోపిడీగా అంటారు 2, 3వది 7వ వచనం ప్రారంభం, మృగములను విచారించు 7వ వచనం 2వ పాదం అంటాడు, ఆకాశ పక్షులను విచారించు 8వ వచనం ప్రారంభం, భూమిని గూర్చి ధ్యానించు 2వ పాదం అంటాడు 8:2లో, సముద్రములోని చేపలు 9వ వచనం చూడండి, వీటన్నిటిని బట్టి యోచించుకొని ఎడలా యెహోవా హస్తం వీటిని కలుగు చేశాడని తెలుసుకొని వాడేవాడు. వీటిలో చాలా గంభీరమైన సత్యాలు ఉన్నాయి. చదువుడని వీటన్నిటిలో చాలా గంభీరమైన సత్యాలు ఉన్నాయి. వీటన్నిటితో నేను కోట్లేదు, కానీ ఒక మాటని జ్ఞాపకం చేస్తున్నాను. 8వ వచనం అంటాడు, భూమిని సముద్రమును పరిశీలించు, అందులో ఉన్నవన్నీ కూడా నీకేం తెలియజేస్తాయి? జ్ఞానాన్ని తెలియజేస్తాయి. ఒక్క మాటలో యోబు జోఫర్కి సమాధానం ఇచ్చాడు. ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, వీటన్నిటినీ జాగ్రత్తగా పరిశీలించిన యోబు గారు తన యొద్దకు వచ్చిన స్నేహితులకు చాలా వివేకంతోటి సమాధానం ఇస్తూ వచ్చాడు. అబ్రహాము పరీక్షించబడ్డాడు. దేవుడు తిరిగి మరలా అతనికి ఆ వాగ్దానాన్ని తిరిగి ఇచ్చాడు. యోబు గారిని పరీక్షకు కోరుకున్నాడు అపవాది, దేవుడు అప్పగించాడు. ఆ పరీక్షలో అపవాది ఓడిపోయాడు. దేవుని భక్తుడైన యోబు గారు ఏమయ్యాడు? విజయాన్ని పొందుకున్నాడు. 42వ అధ్యాయంలో 2 అంతలా పొందుకున్నాడు ఆశీర్వాదం. అలాగైతే విశ్వాస జీవితంలో పరీక్ష ఇది చాలా అవసరమైంది. యోబు విశ్వాసం పరీక్షించబడింది, అబ్రహాము విశ్వాసం పరీక్షించబడింది. హెబ్రీయులకు రాబడిన పత్రిక 11వ అధ్యాయం అంతటిని మనం చూస్తే విశ్వాస వీరులందరూ కూడా దేనికి గురయ్యారంటే పరీక్షకు గురయ్యారు. అందుకే పౌలు గారు తెస్సలోనికీ సంఘాన్ని తెలియజేస్తున్నాడు, సమస్తమును ఏం చేయమన్నాడు? పరీక్షించండి. సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టండి. జ్ఞాని అయిన సొలొమోను గారు సూర్యుని క్రింద జరిగే ప్రతి క్రియను పరీక్షించాడు. మతి స్థిమితం లేని వారితో సహా పరీక్షించాడు.
ప్రతి దాని గురించి పరీక్షించాడు. ఆయన పరీక్షించి ఆయన ప్రసంగించాడు. 12వ అధ్యాయం 9వ వచనం ప్రకారం, ప్రసంగి గ్రంథంలో మనం చదివిన భాగం ప్రకారం ఆయన జ్ఞానోపదేశములు బోధించాడు, సంగతులను ఆలోచించాడు, సామెతలను అనుక్రమ పరిచాడు. అనేక మంది చదువుకొని వాటి ద్వారా మేలు పొందారు. మంచిది. విషయానికి వెళదాం. మనం చూద్దాం. మనము సంఖ్యాకాండం ఒకసారి తిరిపి చూడండి. లేక కీర్తన గ్రంథం 95వ కీర్తన 9వ చరణం చదువుకున్నట్టు. 95వ కీర్తన 9వ చరణం చదువుకున్నాం కూడా. ఇక్కడ దేవుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఇక్కడ చూస్తున్నారా, ప్రజలట ఎవరిని పరీక్షించారట? దేవుణ్ణి పరీక్షించారు. మానవుడు దేవుణ్ణి పరీక్షించాడు. ప్రభునందు ప్రియులారా, ఈ విషయంలో దేవుడు చాలా దుఃఖముతో విచారంతో వారితో మాట్లాడాడు. మీ పితరులు నన్ను పరీక్షించారు. ఎంతకాలం పరీక్షించారట? 40 ఏళ్ళు పరీక్షించారు. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, 40 ఏళ్ళు పరీక్షకు దేవుడు నిలవబడ్డాడు తన ప్రజల ఎదుట. చివరకు దేవుడు తేల్చింది ఏంటంటే, ఏం చెప్పాడు అక్కడ? వారు హృదయమందు వరిమేవారు, తప్పిపోయేవారు. వారు హృదయంలో తప్పిపోయేవారు అనేది చివరకు దేవుడు వారి మీద తేల్చిన ఫలితం. ఈ ప్రజలు 40 ఏళ్ళ నన్ను పరీక్షించారు. ఆకలి అంటే అన్నం పెట్టాను, దాహం అంటే నీళ్ళు ఇచ్చాను, నీరు చేదుగా ఉన్నదంటే మధురంగా మార్చి ఇచ్చాను. అరణ్యంలో 40 ఏళ్ళు వారిని నేను పోషించాను. ఈ 40 ఏళ్ళు వారిని నన్ను ఏం చేశారు? పరీక్షిస్తూనే వచ్చారు. ఈ పరీక్షలో ఎక్కడైనా ఒకవేళ వారిని పోషించేసి ఎక్కడైనా తక్కువ పడితే వారు ఏం చేశారు? ఐగుప్తులో అక్కడే బాగుంది అని వారు ఏం చేస్తున్నారు? మాట్లాడుతూ వచ్చారు. అక్కడే బాగుంది, అక్కడే బాగుంది. అక్కడ ఏం బాగుందో చెప్పాలంటే ఒక 5 మాటలు ఉన్నాయి. ఆ 5 మాటలు వింటే ఏం బాగుందో అర్థమైంది. ఒక మాట చూస్తారా? నిర్గమకాండం ఒకసారి తిప్పండి. నిర్గమకాండం, ఐగుప్తు దేశంలో వారు ఏం చూశారో, ఏది వారికి బాగుందో అక్కడ కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. కూడా 'ఐగుప్తులో వారికి ఏమేమి కార్యాలు వారు పరీక్షించి చూశారో మనం కొన్ని మాటలు చూడవచ్చు. వారు దేశాన్ని నిరాకరించారు. వారు ఇంకా ఎన్నో విషయాలని వారు పరీక్షలో వారు ఏం చేశారో కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూద్దాం. అక్కడ ఐగుప్తులో వారు ఏమి చూశారు అని అంటే, వారు చాలా దేవుణ్ణి పరీక్షించిన సంగతులు మనము చూడగలుగుతాం. పిల్ల వీటన్నిటిలో కూడా వారు నిర్గమకాండము 14వ అధ్యాయం తిప్పండి. నిర్గమకాండము 14వ అధ్యాయం. పద్నాలుగవ అధ్యాయము కాదు, 13వ అధ్యాయం చూడండి. 13వ అధ్యాయం 17వ వచనం. 17వ వచనం చదువుతుంది. మరియు ఫరో ప్రజలను పోనీయగా దేవుడు ఈ ప్రజల యుద్ధము చూచినప్పుడు వారు పశ్చాత్తాపడి ఐగుప్తుకు తిరుగుదురేమో అనుకుని ఫిలిష్తీయుల దేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపింపలేదు. దేవుడు చూసారా, ఈ ప్రజలు హృదయంలో తప్పిపోయేవారు అని ఎరిగిన దేవుడు ఏమన్నాడంటే, ఫరో వీళ్ళని తరుముతూ రావడానికి వస్తా ఉన్నాడు. ప్రజలు ఏమవుతారట? యుద్ధము చూసినప్పుడు వారి హృదయాలు ఏమవుతాయి? పశ్చాత్తాపడి ఐగుప్తుకు తిరుగుతురేమో అనుకుని దేవుడు ఏం చేశాడు? ఫిలిష్తీయ దేశమునకు సమీపమైనను ఆ మార్గమును కూడా వారిని ఏం చేయాలట?
నడిపించలేదు. వారి హృదయం ఎంత బలహీనమైందో దేవుడు ఇక్కడ చాలా విషయాలు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఇంకొక మాటని మనం చూస్తే 7వ వచనం 14వ అధ్యాయము 7వ వచనం చూడండి. మరియు అతడు శ్రేష్టమైన 600 రథములను ఐగుప్తు రథములన్నింటినీ వాటిలో ప్రతి దాని మీద అధిపతులను తోడుకొని పోయెను. ఇప్పుడు చూడండి 9వ వచనం. ఐగుప్తీయులు అనగా ఫరో రథములు గుర్రములన్నీ అతని గుర్రపు రౌతులు అతని దండులు వారిని తరిమి బయల్సిపోని ఎదుటనున్న పీహహీరోతునకు సమీపమైన సముద్రము దగ్గర వారు దిగి ఉండగా వారిని కలుసుకొండ్రి. ప్రజలు మిక్కిలి భయపడరి. 10వ వచనం. వారు ఏం చేశారు? ఇంకా చాలా విషయాలు నిరాకరించి లేని మాటలు కూడా మనం చూస్తాం. పిల్లలు, ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, 106వ కీర్తనలో కూడా ఆ సంగతులు మనం చూడగలం. ఈ ప్రజలు ఎలాంటి వారో దేవునికి బాగా తెలుసు. 40 ఏళ్ళు వారు పరీక్షించారు దేవుణ్ణి. ఆ పరీక్ష అన్నింటిలో దేవుడు వారి ఎదుట తన కార్యాలను రుజువు చేశాడు. సంఖ్యాకాండము ఒకసారి 14వ అధ్యాయం 22వ వచనం చదువుదాం చూడండి. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 14:22 సంఖ్యాకాండము. పది మార్లు నా మాట వినలేదు, పరిశోధించారు. 10 ఏం చూపిస్తుంది అని అంటే పరీక్షను చూపిస్తుంది. ఐగుప్తు దేశంలో దేవుడు ఎన్ని కార్యాలు చేశాడండి? 10 మార్లు ఈ ప్రజలు దేవుడిని పరిశోధిస్తూనే వచ్చారు. ఈ 10 మార్లు పరీక్షించారు. ప్రజలు దేవుణ్ణి పరిశీలించారు. ప్రియమైన సహోదర సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో ఎన్నో పరీక్షకు గురవుతా ఉంటే మనుషుడు దేవుడినే పరీక్షించాడు. ఒకవేళ నీవు కూడా దేవుణ్ణి, నాకు ఈ కార్యాలు నా కుటుంబంలో నా జీవితంలో జరిగితేనే కదా నీవు దేవుడు అని నేను తెలుసుకుంటా అని యాకోబులాగా మీరు మాట్లాడతారా? 28వ అధ్యాయం ఆదికాండంలో పలికినట్లుగా. ఈ కుడికిలు ఎవరైనా అలాంటి వారు ఉంటే ఇప్పుడే ఆలోచించండి. 10 మార్లు ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి పరిశీలించినట్లుగా పరిశోధించడానికి నీవు కూడా పరీక్షించకూడుకుంటున్నావా? జాగ్రత్తగా ఆలోచించు. ఇంకొక మాటని సహాయకరంగా చూస్తే ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 1వ అధ్యాయం 32వ వచనం చదువు చూడండి. ఇక్కడ కూడా ఈ ప్రజల గురించి దేవుడు మాట్లాడుతున్న మాటని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇక్కడ చూస్తున్నారా వారు ఎంత శోధించారో దేవుడు వారితో మాట్లాడుతున్న మాటను మనం ఇక్కడ చూస్తున్నాం. త్రోవలో వారు చూపించిన ప్రతి దానిని దేవుడు జ్ఞాపకం చేశాడు. పగలు మేఘంలో ఉన్నాడా, రాత్రి అగ్నిస్తంభంలో ఉన్నాడా, వారికి ఏమేమి కావాలో వాటన్నిటిని ఇచ్చాడా? అయినా వారిని గురించి 35వ వచనంలో ఆఖర్లు అంటున్నాడు చూడండి, ఈ చెడ్డ తరము అని దేవుడు మాట్లాడాడు. ఆ తరం ఎలా ఉందంటే దేవుని దృష్టిలో చెడ్డ తరం అయిపోయింది. ఆ ప్రజలకు ఎన్ని చేసినా ఎంత చేసినా 40 ఏళ్ళు వారిని సంరక్షించినా వారు దేవుని దృష్టి ఎలాగట చెడ్డవారుగానే ఉన్నారు. ప్రభునందు పిల్లరా, దేవుణ్ణి వారు ఎంత పరిశీలించినా దేవుడు ఎప్పటికీ మంచివాడే, కానీ చెడ్డవాడైంది ఎవరు? మానవుడే. ఈ చెడ్డ లోకములు, ఈ చెడ్డ తరము మధ్య నీవు విశ్వాసము కలిగిన కుమారుడుగా కుమార్తెగా ఉన్నావా? జాగ్రత్తగా కాపాడుకోవాలి విశ్వాసాన్ని. ఈ పరీక్షలో నీవు నిలవాలి అనంటే వీరిని గురించి దేవుడు చాలా కఠినమైన మాట మాట్లాడారు. నా విశ్రాంతులు మీరేం కాదు ప్రవేశిస్తారు. ఆ పరమ కానానులో లేక ఆ కానానులో మీరు ప్రవేశించరు వాగ్దత్త భూమిలో అని దేవుడు అరణ్యములని వారిని చేశాడండి
రాలిపోయారు. కానీ ఎవరు ప్రవేశించారు అంటే చివరకు ఐగుప్తులో బయలుదేరిన వారిలో ఇద్దరు ప్రవేశించారు. మిగిలిన వారంతా అరణ్యంలో పుట్టిన వారు. ఐగుప్తులో జరిగిన క్రియలు వారికి తెలియదు. ఈ యెహోషువ కాలేబులే ఆ అరణ్యంలో పుట్టిన వారికి వివరించి ఎప్పటికప్పుడు వారిని బలపరిచి వారిని వాగ్దాత దేశానికి తీసుకొని వెళ్ళగలిగారు. ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, ఆయన విశ్రాంతిలో ప్రవేశింపలేకపోయారు ఆనాటి తరం. ఆ తరాన్ని గురించి దేవుడు ఎంతో వేదనతో మాట్లాడిన మాటలు మనం ఇక్కడ గమనిస్తాం. వారు ఏ ప్రజలు అని అంటే మరొక మాట చెప్పాడు కదండి, సంఖ్యాకాండం 14:22 ఉన్నాడు, వారు మాట వినని వారు అని చెప్పారు. ఏమన్నారంటే వారు మాట వినని వారు, చెవి ఇవ్వని వారు అనే మాటలు చూస్తాం. ఈ ఉదయకాల సమయంలో నేను ముగించబోతున్నా, సమస్తమును పరీక్షించి చూడాలి అనే మాటలు చూస్తున్నాను. ఏమి పరీక్షించాలో మనము లేఖనాల నుంచి కొన్ని మాటలు మనం గమనిస్తే పిల్లరా మనకు చాలా చాలా ప్రయోజనకరం నేను ఆశిస్తున్నాను. ఏమి పరీక్షించాలి? ప్రతిదీ అంగిలి ఆహారాన్ని పరీక్షించినట్లుగా కదా, చెవి మాటను పరీక్షించినట్లుగా, ఇశ్రాయేలు ప్రజలు దేవుని పరీక్షించినట్లుగా, విశ్వాసులైన అబ్రహాము, యోబు ఎంతో మంది పరీక్షకు గురైన వారినిగా మనం చూస్తా ఉన్నాం. ఈ విశ్వాస యాత్రలో నీవు పరీక్షకు గురవుతున్నట్లయితే ఒక 2-3 మాటలు నేను జ్ఞాపకం చేసి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తున్నాను. దేవుడు ఈనాడు ఆయనను పరీక్షించిన ప్రజలను ఆయన యొద్దకు చేర్చుకున్నాడు. దేవుని ప్రేమ ఎంత గొప్పదో మీరు ఆలోచించండి. దేవుడు ఎవరిని పోగొట్టుకోవడానికి ఇష్టపడట్లేదు. ఆయన పరీక్షించిన 40 ఏళ్ళ వారిని పోషించాడు, వారిని సంరక్షించాడు, వారికి ఏది తక్కువ చేయాల. నీవు దేవుని ఇంకా పరీక్షించే స్థితిలో నువ్వు ఉన్నట్లయితే నీకెదురవుతున్న శ్రమలో, నీకెదురవుతున్న శోధనలో యోగులాగా నువ్వు అలాంటి శ్రమకు గురి కాకపోయినా నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టి ఒకవేళ దేవునికి నీవు దూరంగా ఉన్నామో ఆలోచించి. ఇందాక మనం చెప్పుకున్న మాటల ప్రకారంగా 1వ అధ్యాయంలో యోగ గ్రంథంలో చెప్పినట్లుగా దేవుని ఏం చేశాడు? భక్తుని ఏం చేయమన్నాడు? మొత్తు అన్నాడు కదా. ఎప్పుడైతే తన భక్తుని ఆ దేవుడు మొత్తుతాడో ఆ భక్తుడు ఏమవుతాడు? వెంటనే విరక్తి చెందుతాడు, విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే దేవుణ్ణి విడిచిపెట్టాలనేది ఎవరి కోరిక? అపవాది కోరిక. సహవాసాన్ని విడిచిపెట్టాలనేది ఎవరి ఆలోచన? మందిరానికి దూరంగా ఉండాలనేది ఎవరి ఆలోచన? వాక్యానికి, ప్రభువుకి దూరంగా ఉండాలనేది ఎవరి ఆలోచన? ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు జాగ్రత్తగా ఆలోచించాలి. దేవుడేమో తన యొద్దకు రండి అని పిలుస్తూ ఉంటే, ఆహ్వానిస్తూ ఉంటే కొందరు ఏం చెప్తున్నారు? కొన్ని మాటలు చూద్దాం. లూకా సువార్త 14వ అధ్యాయం 19వ వచనం చదువుతారా? లూకా సువార్త 14వ అధ్యాయం 19వ వచనం చదువుతున్నారు అంటున్నారా? ఇక్కడ దేవుడు పిలవండి అని పిలుస్తూ ఉంటే ఇక్కడ చూస్తున్నట్లయితే 17వ వచనంలో చెప్పినట్లుగా విందు సిద్ధపరచబడింది, రండి అని పిలవటానికి వెళ్ళారు. రండి అని పిలవటానికి వెళ్ళిన వారితోటి ఇక్కడ ఒక వ్యక్తి పలుకుతున్న మాటలు ఏమంటాడంటే, నేను కొన్ని 5 జట్ల ఎట్లను కొన్నాను, వాటిని నేనేం చేయబోతున్నాను? పరీక్షింప వెళ్ళబోతున్నాను, నన్ను క్షమించండి. సిస్టర్, బ్రదర్, బైబిల్ క్లాస్కి రావట్లేదు ఏంటి, విజ్ఞాపన రావట్లేదు ఏంటి అన్నట్టు ఏం చెప్తారు? ఏం చెప్తున్నా? ఆ టైం కుదరట్లేదు బ్రదర్, ఆ టైంలో వేరే ఉంది కదా. మనం చెప్పే ఆన్సర్స్ ఎలా ఉన్నాయి? ఇదిగో ఇక్కడ కూడా ఇదే. దేవుడు తన సహవాసానికి, తన సన్నిధికి, తన నియామక కూటములకు రమ్మని దేవుడు పిలుస్తా ఉంటే ఏం చెప్తా ఉన్నాం మనం? ఇదే కదా చెప్తా ఉన్నది. ఇంకొక మాటకి మీరు సహాయకారం చేస్తే అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం చూడండి. 6వ అధ్యాయం 4వ వచనం చదువుదాం.
ప్రతివాడును ఆ, తాను చేయగలది పరీక్షించి చూసుకోవాలెను. ఆ, అప్పుడు ఇతరులను బట్టి కాక తనను బట్టి అసలు ఆ, ఇక్కడ చూస్తున్నట్లయితే ప్రతివాడు తాను చేయుదని ఏం చేయాలంటే మనం పరీక్షించాలి. మన విశ్వాసాన్ని మనం ఎందుకు పరీక్షించుకోవాలి, మనం ఎందుకు పరీక్షించుకోవాలి అని అంటే ఇదే ఇందుకోసమే. లూకాసు వార్తలో చెప్పబడినట్లుగా చెప్తామేమో అందుకని పరీక్షించుకోవాలి అనే మాట ఇక్కడ మనకు జ్ఞాపకం చేయబడుతుంది ప్రియుల. అలాగూ చెప్పకుండా ఉండకుండుగాక, ఆయన సహవాస కుడికిలో తప్పకుండా ఉండుగాక, అలా ఉండే నిర్ణయాన్ని తీసుకోవడానికి వెనుకాడకుండా ఉండుగాక. ఇంకొక 2 మాటలు చెప్పి నేను ముగిస్తున్నటువంటి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనం చదువుతారా? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనం చదువుతున్నా. వారి పిల్లలను నిశ్చయముగా చంపెను. ఆ, అందువలన ఉమ్, అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడు నేనే అని సంఘములన్నీ తెలుసుకున్నాను. ఆ, సంఘములన్నీ తెలుసుకోవాలి అని ఇక్కడ దేవుని ఆత్మ తన దాసుని ద్వారా తెలియజేస్తున్నాడు పిల్లలు. తుయతైరా సంఘమును కూర్చున్న సంగతులు జ్ఞాపకం చేస్తూ 23వ వచనంలో తెలియజేస్తున్నాడు, అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడు నేనే అని సంఘములన్నీ ఏం చేయాలంట తెలుసుకోండిగాక. మన అంతరంగాన్ని, మన హృదయాన్ని బాగుగా తెలుసుకునేవాడు దేవుడు. మనకెవరికి తెలియదు. శాస్త్ర గ్రంథంలో రాయబడింది, ఒక నరుని హృదయంలో తెలియదు. అది ఎవరికి తెలుసు? దేవునికి మాత్రమే. ఆయన సముద్ర అగాధమడికి చూడగలిగిన వాడు, మానవ హృదయాన్ని స్పష్టంగా చూడగలిగిన వాడు. ఈ ఉదయకాల సమయంలో ముగించబోతున్న సమయంలో ఒకసారి ఆలోచించి మన అంతరంద్రియాన్ని, మన హృదయాన్ని, మన ఆలోచనలు ఎరిగిన వారెవరు? ఆయన ఎదుట మనం ఏది కూడా ఏం చేయలేము, దాచలేదు. కనుక ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, పరీక్షించండి, మేలైనదని నిజమన్నాడు చేపట్టాలి. ఏది మేలు? దేవుడు మేలని చెప్తున్నాడు. నియామక కూటాల మేలుకరమైనవి, సహవాస కుడికల మేలైనది, విశ్వాసతో విశ్వాసి జోడిన అది మేలైనది అనే సంగతులు స్పష్టంగా లేఖనాలు తెలియజేస్తూ ఉంటుండగా ఈ మాటల ప్రకారం మనం నడుచుకోవాలని దేవుని వాక్యం తెలియజేస్తాం. కీర్తన గ్రంథం 26వ కీర్తన 2వ వచనం చూద్దాం. చూడండి, కీర్తనకారుడు ఇక్కడ చూస్తున్నారండి, భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్న మాట దావీదు గారు, యెహోవా నన్ను ఇక్కడ ఇది చాలా సాహసంతో కూడిన మాట. ఇది చాలా సాహసంతో కూడిన మాట. ఇది ఒక భక్తుడు దేవుణ్ణి కోరుతా ఉన్నాడు. అసలు ఆయన ఎలా ఉంటే కోరుకుంటాడు చూడండి ఈ మాట. నన్ను పరిశీలించు, నన్ను పరీక్షించు, నన్ను పరిశీలించు, నన్ను పరీక్షించు అంటే ఏం పరిశీలన చేయాలని వివరించాడు అక్కడ. చూడండి, ఏం చూడాలంట? అంతరేంద్రియములు, హృదయం. ఇందాకేమో తుయతైరా సంఘంతో అంతరింద్రియం ఎరిగిన వాడు, సంఘములన్నిటిని ఎరిగిన వాడు అని ఇక్కడ మాట్లాడుతూ వచ్చాడు. ఇక్కడ అంటున్నాడు ఈ భక్తుడు, నా హృదయాన్ని, నా అంతరింద్రాన్ని చూడు అని మాట్లాడుతున్నాడు. అందుకే అపోస్తల కార్య గ్రంథంలో ఈ భక్తుని గురించి వ్రాయబడిన మాట ఏంటంటే, దావీదు ఎవరట? నా హృదయానుసారం. మనము దేవుని హృదయానుసారంగా ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తున్నది. ఇశ్రాయేలు పరీక్షించారు 40 ఏళ్ళు దేవుని, వారి హృదయంలో తప్పిపోయారు. దేవుడు ఎప్పటికీ మంచివాడే, వాగ్దత్త దేశానికి చేర్చాడు. అబ్రహాము దేవుని మీద విశ్వాసం ఉంచాడు, పరిశోధనకు గురైన పరీక్షలో గెలిచాడు, తిరిగి తన కుమారుడు మృతుల్లో నుంచి సజీవునిగా పొందుకున్నాడు. యోబు పరీక్షకు గురయ్యాడు, ఆ పరీక్షలో యోబు ఏమయ్యాడు? విజయాన్ని సాధించాడు. తిరిగి తను కోల్పోయినంత తను తిరిగి పొందుకున్నాడు. అపవాది ఓడిపోయినాడు. మూడోది మనం గమనిస్తున్నాం, జ్ఞాని అయిన సొలొమోను గారు సమస్తమును పరిశీలించాడు. కొన్ని సామెతలు ఏం చేశాడు? క్రమపరిచాడు. క్రమపరిచిన ఆయన మాట్లాడుతున్న మాటలు, ఆయనను పరిశీలించండి, ఆయనలో తప్పైనను లోపమైన ఏమైనా కనబడుతుందో పరిశీలించండి. మన ప్రభు హేరోదు ఎదుట, కయప ఎదుట
అన్న ఎదుట, పిలాతు ఎదుట నిలవబెట్టబడ్డాడు. ఆయన శిరస్సు నుండి అరికాల వరకు పరిశీలనగా చూసిన ఆయన ఏం కనపడలేదు? ఏ తప్పైనను లోపమైనను కనపడలేదు. ఆయన గురించి సాక్ష్యం ఇచ్చిన వారు ఎందరో ఉన్నారు గ్రంథంలో. అవి వినాలంటే బైబిల్ క్లాస్ రండి. ఆయన గురించి సాక్ష్యం ఇచ్చిన కొన్ని సంగతులు ఉన్నాయి, లేవే కానీ మీరు ధ్యానాలు జరుగుతున్నాయి. ఆ సంగతులు వివరంగా తెలియాలంటే బైబిల్ క్లాస్కి వస్తే రేపు బైబిల్ క్లాస్లో కూలంకషంగా ఈ విషయాలు మీకు వివరించబడతాయి. ఆయన గురించి సాక్ష్యం ఇచ్చింది సృష్టి. కలువరిలో తను ప్రాణం అర్పించినప్పుడు సూర్యుడు చీకటయ్యాడు, భూమి బ్రద్దలైపోయింది, సమాధులు తెరవబడ్డారు. ఆ నీతిమంతుని మరణమును చూడలేని సృష్టి మూగమైంది. రెండవది, అక్కడ నిలువబడిన శతాధిపతి అన్నాడు, ఈయన నిజముగా నీతిమంతుడు, సాక్ష్యం ఇచ్చారు. ఇంకెన్నో సాక్ష్యాలు ఉన్నాయి. ఆయనలో నిలువల్ల పరిశీలించిన ఆయన ప్రక్కనే సిలువబడిన ఒక దొంగ అన్నాడు, ఈ శిక్ష నాకు న్యాయమే, నీవే తప్పు చేయలేదు. ఆయన ఒప్పుకున్నాడు. ఈ సమయంలో ఒప్పుకుంటే ఆ ప్రభు నీ సమస్త పాపాలు క్షమిస్తాడు, నీ అంతరింద్రంలో పాపాన్ని క్షమిస్తాడు దేవుడు. ఆయన పరిశీలనగా చూచేవాడు హృదయాన్ని, అంతరింద్రియాన్ని. ఆ పరీక్షలో మనం తట్టుకోలేము. అందుకే దేవుడు ఆ పరీక్ష మన మీద కాకుండా ఆయన మీద వేసుకొని ఆయనే ఎదుర్కొన్నాడు ఆ పరీక్ష. ఆ న్యాయ పరీక్షలో ఆయన కొట్టివేయబడ్డాడు. 53వ అధ్యాయం అన్న జ్ఞాపకం చేశాడు ఆరాధనలో. 9వ వచనంలో 8వ వచనంలో మాటలు చూస్తే న్యాయ విమర్శలో ఆయన కొట్టివేయబడెను, భక్తిహీనులకు ఆయనకు సమాధి ఏర్పాటు చేయబడెను. ఎవరు జోక్యం చేసుకోవాల? నీతిమంతులు నాకు శిక్ష వేస్తున్నారు ఏంటయ్యా అని ఎవరు ప్రశ్నించలా. ఆయన నీతిమంతుడు అయితే భక్తిహీనులతో సమాధి ఏర్పాటు చేస్తాడు కదయ్యా, కాదు అని ఎవరు ప్రశ్నించలా. దేవుడే అరిమతయి యోసేపును రేపాడు, నికోదేమును ప్రేరేపించాడు. అరిమతయి యోసేపు కొరకు తొలగించుకున్న కొత్త సమాధిని యేసు ప్రభు ఇవ్వడానికి అరిమతయి యోసేపు సిద్ధపడ్డాడు. అర్ధరాత్రి వేళ ధర్మశాస్త్రోపదేశంలో వచ్చి ప్రభువుని, అయ్యా కొత్తగా జన్మ అంటే ఏంటి అని అడిగిన ప్రశ్నించిన వ్యక్తి సమాధి కార్యక్రమంలో నూతన వస్త్రాలు తీసుకుని వచ్చి ప్రభువుకు చుట్టాడు, సుగంధ ద్రవ్యాలు ఆయన దేహానికి పూసి సమాధిలో పాల్గొన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, పిలాతు యొద్దకు వెళ్ళి పర్మిషన్ అడిగేవారు ఎవరు లేరు. అరిమతయి యోసేపు వెళ్ళి ఆయన దేహమును నాకి సిలువ మీద నుంచి వీరిద్దరు దించారు, తీసుకెళ్లి సమాధిలో పెట్టారు. సోదరుడా సోదరి, న్యాయ విమర్శలో ప్రభుకే న్యాయం దొరకలా. ఈ లోకపు న్యాయం నీకెక్కడ న్యాయం జరుగుతుంది? ఆ పరమాత్ముడైన దేవుడే, ఆ ప్రభువే, ఆ రక్షకుడే నీతి గల న్యాయాధిపతి. ఆయన సింహాసనం మీద ఒకరోజు అందరూ నిలబడాలి. ఆ సభలో నీ మీద నెపాలు మోపేవాడొస్తాడు, నేరాలు మోపేవాడొస్తాడు. యోగువు లేని విశ్వాస జీవితాన్ని, భక్తి జీవితాన్ని దేవుని యొక్క నిష్కలంకంగా కాపాడుకో. ప్రభు యొక్క బల నమ్మకమైన మంచి దాసుగా దాసుని ప్రభు చేత సాక్ష్యాలు అట్టి కృప మీరు పొందాలని జ్ఞాపకం చేస్తూ, సాకులు చెప్పేవారు కాకుండా నెపం కాకుండా ప్రభు పిలిచినప్పుడు ఆయన కూడికి రావడానికి సందేహపడక ఆయన కుడికిలోకి వచ్చి ఆత్మీయ నీళ్ళు పొందాలని జ్ఞాపకం చేస్తూ నేను మాటలు ముగిస్తుంటున్నాను. ప్రభు ఈ మాటలు మన కొరకై దీవించును గాక. ఆమేన్.